చూస్తున్నాం. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేతకు రంగం సిద్ధమైందా? గత ప్రభుత్వ అత్యాచారాలకు తగిన మూల్యం ఇప్పుడు తప్పదా? ఇప్పటికే హైకోర్టు కూడా తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పడంతో కూల్చివేతకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించేశారు. అంతేనా, కోట్లు పలికే 2 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేవలం 3.23 లక్షలకే కొట్టేసింది. ఎకరా స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ ను కూడా కట్టేశారు. అధికారం తమదే అన్న రీతిలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు నల్గొండ మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపట్టారు. కూల్చివేతపై నోటీసులు జారీ చేశారు. నోటీసులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము జోక్యం చేసుకోలేమని నాడు హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే బీఆర్ఎస్ తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కూల్చివేత నోటీసును రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ నిరాకరణ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని గతంలోనే చెప్పామని, తిరిగి అదే అంశంపై పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని నిలదీసింది కోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలు అన్నిటికీ కూడా వర్తించవని స్పష్టం చేసింది. ఒక వ్యవహారంపై రెండోసారి పిటిషన్ దాఖలు చేయడం ద్వారా కోర్టు సమయం వృధా చేశారని మండిపడింది. కాగా హైకోర్టు తీర్పుతో కార్యాలయాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి. నిన్న కోర్టు అయితే బీఆర్ఎస్ కార్యాలయంపై మండిపడింది, కూల్చివేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా కేంద్రంలో మాత్రం ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొల్చుకోవచ్చు. ఎందుకంటే నిన్న హైకోర్టు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడము, ఇది కూడా 15 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎప్పుడైతే ఆదేశాలు అధికారులకు జారీ చేసిందో మొత్తంగా కూడా ఒక రకమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొల్చుకోవచ్చు. యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అక్రమ నిర్మాణం చేపట్టిందని చెప్పి మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉండటం జరిగింది. ఆగ్రోస్ సంస్థకు సంబంధించినటువంటి ల్యాండ్ ని బీఆర్ఎస్ పార్టీ, అంటే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ CCLA ద్వారా ఆగ్రోస్ నుండి ఈ యొక్క ల్యాండ్ ని స్వాధీనం చేసుకుంది. ఆ CCLA ద్వారా అంటే ఆగ్రోస్ సంస్థకు కేవలం 3.5 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకి చెల్లించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా CCLA ద్వారా ఈ యొక్క ఆగ్రోస్ నుండి స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక్కడ దాదాపు ఈ నల్గొండ నుండి హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశానికి మాత్రం చాలా వాల్యూ ఉన్నటువంటి ప్రదేశం. దాదాపు కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ఈ ల్యాండ్ ని చాలా చౌక ధరలో మొత్తం కూడా, అంటే 99 సంవత్సరాల పాటు లీజ్ అగ్రిమెంట్ చేసిన తర్వాత పూర్తిగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి మాత్రము అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. సో ఈ విధంగా దాదాపు 2 ఎకరాల ప్లేస్ అనేది ఆగ్రోస్ సంస్థకు ఉండటం జరిగింది. సో ఈ 2 ఎకరాల ల్యాండ్ కు సంబంధించేసి ఆగ్రోస్ కు సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ లో సివిల్ సప్లై శాఖకు సంబంధించి ఒక పెట్రోల్ బంక్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ గా మనం విజువల్స్ లో గమనించవచ్చు. ఆ యొక్క పెట్రోల్ బంక్ మాత్రము నిర్మించారు. కేవలం ఇది 6 గుంటల ప్లేస్ లో మాత్రమే ఈ యొక్క పెట్రోల్ బంక్ నిర్మితమని చెప్పి కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుందని జరిగింది. కాకపోతే వీళ్ళు గవర్నమెంట్ నుంచి లీజ్ కు తీసుకున్నది 1 ఎకరం ల్యాండ్ మాత్రమే లీజ్ తీసుకోవడం జరిగింది 99 సంవత్సరాల పాటు. ప్రజెంట్ గా ఈ ఆగ్రోస్ సంస్థకు సంబంధించేసి 2 ఎకరాల ల్యాండ్ అనేది ఉండడం జరిగింది. పెట్రోల్ బంక్ అంటే సివిల్ సప్లై వరకు 6 గుంటల ల్యాండ్ ఇవ్వగా మిగతా ల్యాండ్ దాదాపు ఎకరం 34 గుంటల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో వీళ్ళు మాత్రం అగ్రిమెంట్ చేసుకుంది ఎకరం ల్యాండ్ వరకు. అయితే ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ భవన నిర్మాణాలు మాత్రం కావించడం జరిగింది. పార్టీ కార్యాలయం కోసము, అదేవిధంగా పార్టీకి సంబంధించేసి వారి యొక్క సభలు సమావేశాలు నిర్మించుకోవడం కోసం కూడా ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం విజువల్స్ గమనించవచ్చు. ప్రజెంట్ గా మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పి భావించడం జరిగింది. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి ఆ 3 అంతస్తుల బిల్డింగ్ ఆ పార్టీ కార్యాలయం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. మొత్తంగా కూడా అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విధంగా నిర్మాణాలు గావించారని చెప్పేసి కూడా మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చాలా ఖరీదైన భూమి, దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కేవలం చౌక ధరలకు వీళ్ళు తీసేసుకొని ఈ విధంగా భవన నిర్మాణాలు కావించడం జరిగింది. అది కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు కావించారు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది.
అదేవిధంగా నల్గొండ మున్సిపాలిటీ కూడా వాళ్ళ పరిధిలో ఉండటంతో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కూడా ఈ యొక్క నిర్మాణాన్ని గావించారు. ఎప్పుడైతే 2023 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వెంటనే మొదటి నుండి కూడా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఒకటే చెప్తూ ఉండడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్, చాలా ఖరీదైన ల్యాండ్. ఇలాంటి ల్యాండ్ లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు భవనాలు నిర్మిస్తే బాగుండేది. అలా కాకుండా ఈ విధంగా పార్టీ కొరకు భవనాల నిర్మాణం చేయడం అని చెప్పేసి కూడా మొదటి నుంచి భావిస్తుండడం. ఇదే సందర్భంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత నల్గొండ పట్టణంలో కూడా మున్సిపల్ శాఖ అధికారులకు కూడా కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా అక్రమంగా నిర్మించినటువంటి బిల్డింగ్ ని కూల్చివేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన సందర్భం అయితే ఉండడం జరిగింది. సో ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ మేము లీజు తీసుకున్నాము, కాకపోతే నిర్మాణాలు చేసేటప్పుడు మాత్రము అప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల మాత్రం ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేకుండా పోయాము. కాబట్టి ఇప్పుడు పర్మిషన్ రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.